Hi children, welcome to physical science class. How are you all? I hope all are fine. PS last two classes we learned about force and friction. So in this lesson we going to learn about matter around us. Matter is నథింగ్ బట్ మనం డైలీ లైఫ్లో చాలా సందర్భాల్లో మ్యాటర్ అనే వర్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అదంత మ్యాటర్ కాదులే, మ్యాటర్ ఓవర్ అయిపోయింది, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనము డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇది మనం చదువుకున్న మన డైలీ లైఫ్లో యూజ్ చేసిన మ్యాటర్ వేరు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాటర్ వేరు. సో మ్యాటర్ డెఫినేషన్ ఇన్ సైంటిఫికలీ మనం ఇప్పుడు నేర్చుకుంటాం. మన సరౌండింగ్స్లో ఉన్న థింగ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లుగా అయితే హియర్ ప్లాస్టిక్స్, చైర్స్, fruits, water, food, hair, breathing hair, football, clothes, etc. These all things are like that matter. These all things are examples of matter. Now we discuss about matter. Matter definition. Matter is material and characteristics of material. For examples, metals, non-metals, natural material, synthetic material, acids, bases, elements, hair, milk, and our body, components, air, table, duster, chair, table, oil, pencil, pen, dress, sarees, clothes, benches, tables, etc. Okay children, అంటే మ్యాటర్ అంటే ద థింగ్స్ అరౌండ్ us which exist in a various shapes, various sizes and various structures are called matter. అంటే మ్యాటర్కి షేప్స్ ఉంటాయి, సైజెస్ ఉంటుంది, మాస్ ఉంటుంది, ఇవన్నీ కూడాను మ్యాటర్కి ఉంటాయి. అలాగే ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము ఎగ్జాంపుల్స్ వాటర్, హెయిర్, ఫుడ్, అవర్ బాడీ, క్లాత్స్, ఎక్సెట్రా. దీస్ ఆల్ థింగ్స్ నథింగ్ బట్ మ్యాటర్. మ్యాటర్ యాజ్ షేప్స్, సైజెస్ అండ్ మాస్ ఆల్సో. మ్యాటర్ మనకి 3 స్టేట్స్లో లభిస్తాయి. 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. 1 solid, second one liquid, third one gas. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సాలిడ్ డెఫినిషన్ అనేది నేర్చుకుందాం. సాలిడ్ స్టేట్, the matter which
have definite shape and fixed volume and distinct boundaries is called a solid state. Okay children, solid state ki examples నేర్చుకుందాం. Examples of solid state: pen, book, duster, blackboard, table, bat, our body, rubber band, box, clothes, bag, etc. These are examples for solid state. Second one, liquid. Liquid state. Liquid state definition: the matter which have no fixed shape but having fixed volume. అంటే మనం ఈ లిక్విడ్ని ఏ వెజల్లో అయితే తీసుకుంటామో ఆ వెజల్ యొక్క షేప్ మాత్రము వస్తుంది, బట్ పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ ఈ లిక్విడ్స్కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, గ్లాస్లో లిక్విడ్ తీసుకున్నట్లుగా అయితే గ్లాస్ షేప్ వస్తుంది. అలాగే ప్లేట్లో ఈ లిక్విడ్ తీసుకున్నట్లుగా అయితే ప్లేట్ షేప్ అనేది వస్తుంది. కానీ దీనికి ఫిక్స్డ్ వాల్యూమ్ అంటూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ml మిల్క్ కానీ ఓ ప్లేట్లో తీసుకున్నట్లుగా అయితే ఆ మిల్క్ వాల్యూమ్ అనేది 5 ml ఉంటుంది, బట్ షేప్ అనేది ప్లేట్ షేప్ అనేది వస్తుంది. అలాగే 5 ml మిల్క్ గ్లాస్లో తీసుకున్నట్లుగా అయితే గ్లాస్లోని వాల్యూమ్ అనేది 5 ml ఉంటుంది, బట్ షేప్ అనేది గ్లాస్ షేప్ వస్తుంది. ఈ విధంగా లిక్విడ్స్ని ఏ వెజల్లో అయితే తీసుకుంటామో ఆ వెజల్ యొక్క షేప్ అనేది మనకి వస్తుంది. అలాగే ఫిక్స్డ్ వాల్యూము ఉంటుంది. అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ వాటర్, మిల్క్, ఆయిల్, బటర్ మిల్క్, కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్, etc. These are all examples for liquid state. Okay children, అర్థమైందా? Solid state, liquid state. Now you do the small activity about liquid state. Okay children, activity చేద్దామా? Get ready. We take 3 different containers. First one, beaker. Second one, conical flask. Third one, jar, cylindrical jar. We take some water. Like this, and mark the level of water. Children, observe carefully. Same like this, repeat the same process with milk. Children, observe and mark the level of milk. Third one, repeat the same process with oil. Observe carefully and mark the level of oil. Okay children, you observe carefully. First one, water levels. Second one, milk levels. Third one, oil levels.
So water, milk, oil levels same equal, that means fixed volume. And liquids shape is మనం ఏ కంటైనర్లో వేసామో ఆ కంటైనర్ యొక్క షేప్ అనేది వచ్చింది. సో లిక్విడ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్. అలాగే లిక్విడ్స్ హ్యాస్ ఈజీలీ టు మూవ్ వన్ కంటైనర్ టు అనదర్ container. Liquids easily to flow one container to another container. So it's called floods. It's called floods. Okay. Liquids has no fixed shape but it has fixed value. We learned in this activity. And again we learned liquids are flow the easily one container to another container. That means liquids are easily flow the one container to another container. So liquids are called floods. Okay children, liquids are easily flow the one container to another container. So liquids are called floods. That means so examples of liquids మనం water and milk, oil, cool drinks, coconut water, like this. These all examples belongs to liquids. అంటే ఈ లిక్విడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నట్లుగా అయితే అవి వన్ కంటైనర్ అంటే ప్లేట్లో నుంచి గ్లాస్లో చేంజ్ చేయొచ్చు, గ్లాస్లో నుంచి ప్లేటు అండ్ అనదర్ వాట్ ఎవర్ మేబీ ఏ కంటైనర్లోనైనా మనము ఏ వెజల్స్లోనైనా ఈ వాటర్ అనేది ఈజీగా వేసుకోవచ్చు కదా. కాబట్టి వీటిని ఏమంటారు అంటే ఫ్లడ్స్ అని అంటారు. ఈజీలీ ఫ్లో అవుతుంది కాబట్టి. ఓకే చిల్డ్రన్, అండర్స్టూడ్. నెక్స్ట్ గ్యాస్ స్టేట్. Gas state definition. Matter which has no fixed shape and no fixed volume. That means gas state ki shape antu undadu, alage volume kuda undadu. Gas state. So gas state, matter which has no fixed shape and no fixed volume. వాల్యూము షేపు రెండు కూడా గ్యాస్ స్టేట్కి ఉండవు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్యాస్ స్టేట్. లెట్ us discuss examples of gas state. For example, air, CNG gas, LPG gas, like that. అదే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, these are etc. These are gas. Now LPG gas. LPG abbreviation. L means liquid, P means petroleum, G means gas. LPG means liquid petroleum gas. LPG means liquid petroleum gas. Now CNG. CNG gas means C means compressed, N means natural, G means gas. CNG means compressed natural gas. Okay children, compressed natural gas, CNG. Okay, now we discuss about compressibility. Compressibility is a property of matter to apply force. Now let us do the activity to
with what is a compressibility, how to compressibility in liquid, gas and solid states. ఓకే, యాక్టివిటీ ఏంటి అంటే వీ టేక్ సిరంజ్, అందరికీ తెలుసు కదమ్మా సిరంజ్, లైక్ దిస్, అబ్జర్వ్ పిక్చర్. సిరంజ్లో కొంచెం శాండ్ తీసుకుంటాం. ఆ శాండ్ కింద పడకుండా మనం ఫింగర్తో సిరంజ్ యొక్క నాజల్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి పిస్టల్ ఉంటుంది, సిరంజ్ పిస్టల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదమ్మా, ఆ పిస్టల్ ప్రెస్ చేసినట్లుగా అయితే మనము ప్రెస్ చేయడము చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అందులో ఉన్న హెయిర్లో మనం పిస్టల్ ప్రెస్ చేసినప్పటికీ కూడా అందులో శాండ్ ఉంది. శాండ్ మీన్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ స్టేట్. కాబట్టి మనము పిస్టల్ ప్రెస్ చేయడము కష్టంగా ఉంటుంది. అలాగే అనదర్ ఎగ్జాంపుల్, అదే సిరంజిల్లో వాటర్ తీసుకున్నట్లుగా అయితే నాజల్ని పిస్టల్తో క్లోజ్ చేస్తే, అలాగే పిస్టల్ని మనం ప్రెస్ చేసినట్లుగా అయితే కొంచెం ఈజీగా మనము ప్రెస్ చేయగలుగుతాం. దానికి కారణం ఏంటి అంటే వాటర్ ఈజ్ ఏ లిక్విడ్ స్టేట్. సో పార్టికల్ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రెస్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్, అదేవిధంగా గ్యాస్ ఎగ్జాంపుల్, గ్యాస్ కానీ తీసుకున్నట్లుగా అయితే సిఎన్జి గ్యాస్ సిరంజ్లో తీసుకొని అదేవిధంగా ఫస్ట్ ఎలా అయితే చేసామో అలా చేసినట్లుగా పిస్టల్ ప్రెస్ చేసినట్లుగా అయితే వెరీ వెరీ ఈజీగా ప్రెస్ అనేది అవుతుంది. అంటే దట్స్ మీన్స్ కంప్రెసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే చిల్డ్రన్, అండర్స్టూడ్? దట్స్ మీన్స్ very very low compressibility in solid state, very low compressibility in solid state. అలాగే very low compressibility in liquid state, low compressibility in liquid state, very high compressibility in gas state, very high compressibility in gas state, very high compressibility in gas state compared to liquid and solid state. Okay children, understood? Okay children, you observe carefully. You must observe arrangements of particles, arrangement of particles. Arrange the particles in solid state, liquid state and gas state. Particles arrangement. Very very low distance between two particles in solid state, very very low distance, and very low distance between two particles in liquid state, very low distance between two particles in liquid state, very very high distance between two particles in gas state. Diffusion, another property of matter. Activity 3. Take some frequency sticks, అంటే ఊదత్తులు అంటాం కదమ్మా, ఊదత్తులు, అలాగే అగరబత్తులు కూడా వీటిని అంటారు. ఆర్ ధూప్ స్టిక్స్, ఏదైనా కానివ్వండి, ధూప్ స్టిక్ కానీ ఊదత్తులు కానీ తీసుకున్నట్లుగా అయితే వాటిని వెలిగించి ఏదో ఒక కార్నర్ ప్లేస్లో అవి ఉంచినట్లుగా అయితే వాటి యొక్క స్మెల్ అనేది మనకి రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడము మనం గమనిస్తూ ఉంటాం. స్ప్రెడ్ ద స్మెల్ అరౌండ్ ద రూమ్. ఓకే, దీనికి కారణం ఏంటి అంటే
we move across the room to each our nose. Air and moves across the room to reach our nose. Finally, we learn that the movement of air vapor of scent and smoke is known as diffusion. In this case, smoke, vapor of scent and air are highly mobile and all in the form of gas. Highly diffusion in gas state compared to solid state and liquid state. Okay children, understood? Diffusion means spread around surroundings. Okay? Attraction. Attraction, very high attraction between particles in solid state and low of attraction between particles in liquid state and very low attraction between particles in gas state. Okay children, understood? These are first one compressibility, distance between particles, and second one, and third one you learned diffusion, and fourth one you learned attraction. These are properties of matter. These are properties of matter. Okay children, understood? Now once I remember that compressibility very low in solid state, distance between particles very low in solid state, diffusion is very low in solid state, and attraction is very low in solid state. These are properties in solid state. And second one, liquid state. Compressibility low in liquid state, distance between particles is low in liquid state, diffusion is low in liquid state, and attraction is very low in liquid state. Next, gas state. Compressibility is very high in gas state, distance between particles is very high in gas state, diffusion is very high in gas state, and attraction is very low in gas state. These are properties belongs to matter. Okay children, understood? Okay, write down notes neatly and carefully. Submit your notes your PS teacher. And if you have any doubt, call to me or call to your PS teacher. Next class we will continue diffusion lab activity. Okay children, thank you given this opportunity.